దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటండి? మట్టల ఆదివారం. ఈ ఆదివారం ఏం జరిగింది? యెరూషలేంలో అందరూ కూడా ఘన స్వాగతం మన రక్షకుడికి పలుకుతారు. హోసాన్నా హోసాన్నా అని ఘన స్వాగతం పలుకుతారు. దాని తర్వాత ఈ వారమంతా దాన్ని ప్యాషన్ వీక్ అని అంటారు. ఏమేం జరుగుతాయి ఈ వారంలో? అనేక సన్నివేశాలు, మనీ చేంజర్స్, ఆ టెంపుల్లో వాళ్ళందరినీ చెదరగొట్టడం, పరిసయ్యులతోనూ అధికారులతోనూ బోధకు సంబంధించిన కాన్ఫ్రంటేషన్స్, ఇంకా ప్రభురాత్రి భోజనము, శిష్యుడే ఇస్కరియోతు యూదా తన ప్రభువుని పట్టించటము, మోసానికి గురవటము, గెత్సెమనే తోటలో భారమైన రాత్రి ఆ ప్రార్థనలో ఉండడము, ఇంకా తర్వాత అధికారులు ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆయన్ని బంధించి అవమానించి కొరడాలతో కొట్టి, ఇవన్నీ కూడా కదా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే జరిగిపోతూ ఉంటాయి. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో అదంతా నెరవేర్పు ఈ వారంలో జరుగుతుంది. కాబట్టి ఆయనకున్న ప్యాషన్, ఆయన మిషన్కి ఆయన ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నారు, అవన్నీ కూడా ఈ వారంలో జరిగే రకరకాల సన్నివేశాల్లో ఆయన ఎంతో కట్టుబడి, ఆయన వచ్చిన దానికోసం కట్టుబడి మనల్ని రక్షించడానికి ఆయన కట్టుబడి ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఇవాళ మనం ధ్యానించబోయే సన్నివేశం దాదాపు ఈ చివరి వారంలో జరిగేది, కానీ ఒక రోజు ముందు, అంటే నిన్న. సో ఎంత భారమైన రోజులు ఈ వారంలో ఉండగా ఆ ముందు రోజు ఏం జరిగింది అనే అంశం చూద్దాం. ఓకే, యోహాను 12:1-9, 1-8 మార్చి చదువుకుందాం. తర్వాత మార్కు 3-9 కూడా చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదకు ఇయ్యలేదనెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టి దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. మార్కు సువార్త 14వ అధ్యాయం 3-9 అదే రీతిగా చదువుదాం. ఆయన బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకియ్యవచ్చునని చెప్పి ఆమెను గురించి సణుగుకొనిరి.
బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకసారి కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, నాయన, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు తండ్రి. మేము మీ వాక్యం ధ్యానం చేయబోతుండగా ప్రభా, మీరు మా మధ్యన ఉండండి ప్రభా. మా హృదయాలను తెరపండి. మీరు మాట్లాడేది మేము అనుభవంలోకి తీసుకుని ప్రభా, మేము మా హృదయాలని అనువుగా మార్చుకొని మేము మారటానికి సిద్ధపాటును కూడా దయచేయవలసిందిగా వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. సో ఇప్పుడు రెండు వాక్య భాగాలు కూడా ఇంకొక మత్తయిలో కూడా ఇదే ప్రస్తావన 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల్లో కూడా ఇదే సన్నివేశం ప్రస్తావింపబడింది. ఈ మూడు కూడా ఒకే సన్నివేశం. కొంతమంది ఇది యోహాను చెప్పింది సపరేట్ ఈవెంట్ ఇవి అంటారు, కానీ మనకి అవన్నీ కలిపి ధ్యానం చేయడం వల్ల కూడా మనకి ఎటువంటి నష్టం లేదు. చాలామంది స్కాలర్స్ ఈ మూడు సన్నివేశాలు ఒకటే అంటారు. ఇంకొకటి కొద్దిగా వేరుగా ఉన్నది, డెఫినెట్గా వేరే సన్నివేశం ఏంటంటే, లూకా సువార్తలో ప్రస్తావింపబడిన ఒక పాపంలో ఉన్న స్త్రీ తను యేసు కూర్చున్నప్పుడు తను ఏడుస్తూ ఆ కన్నీళ్లతో పాదాలని అంతా కడిగి పాదాలను ముద్దు పెట్టుకుని తన తల వెంట్రుకలతో పాదాలనంతా తుడుస్తూ ఆయన నెత్తి మీద అత్తరు వేసి అభిషేకించి ఆ ఏడుపుతో ఉండడం, అక్కడ ప్రభు ఆమె పాపాలన్నీ కూడా క్షమించటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది ఈ మూడు సువార్తల్లో ప్రస్తావించిన ఈ స్త్రీ సంఘటన వేరు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? బెతనీ అనే గ్రామంలో జరుగుతుంది. బెతనీ ఒక 2 మైళ్ళు, యెరూషలేముకి 2 మైళ్ళు దూరంలో ఉంటుంది. ఎవరు ఇంట ఇది? కుష్ఠరోగి అయిన సీమోను పేరు ప్రస్తావింపబడింది. ఇంకా అక్కడ యోహాన్ అయితే సీమోను ప్రస్తావన చేయరు. లాజరు, మార్తా, మరియా వీరున్నారని ప్రస్తావిస్తారు. అయితే అందరూ కూడా ఒకే ఇంట్లో కూడుకొని కూడా ఉండొచ్చు. ఎప్పుడు జరుగుతుందంటే 6 రోజులకు ముందు పస్కా పండగకి, అంటే శనివారం. ఈ యెరూషలేములోకి వెళ్ళి ఆ మట్టలాదివారం తాలూకు సంఘటనలు ఇవన్నీ జరిగే ముందు రోజునాడు ఈ సన్నివేశం జరుగుతుంది. ప్రభువుకి బాగా ఇష్టమైన కుటుంబం ఏంటి? లాజరు, మార్తా, మరియా. వీరందరితో కూడా చాలా సన్నిహిత సంబంధం ఉంది. వారు కూడా ప్రభువుని చాలా ప్రేమించిన వారుగా చూస్తూ ఉంటాం మనం. అయితే ఇంకా ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి మనకి? ఈ విందంతా ఎక్కడ జరుగుతుంది? సీమోన్ ఇంటి జరుగుతుంది. సీమోన్ని ఏ విధంగా వర్ణించారు ఇక్కడ? కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారు ఆ కాలంలో? ఊరి వెలుపల ఉంటారు. ఎవరన్నా పొరపాటున అటు వస్తుంటే రావద్దు అని వాళ్ళే చెప్పాలి వేరే వాళ్ళకి. వారు ఊరి వెలుపల ఉండేవారు. అయితే ఆయన ఇంట అందరూ కూడి ఉన్నారంటే ఏంటి అర్థం చేసుకోవచ్చు మనం? ఆయన స్వస్థపరచబడ్డాడు. అందరూ ఆయన ఇంట నిరభ్యంతరంగా అందరూ ఉన్నారు అని అంటే, విందులో పాలుపంపులు పొందుతున్నారు అంటే ఆయనకి ఇప్పుడు లేదు. బహుశా ప్రభువారే ఆయన్ని హీల్ చేసి ఉండొచ్చు. ఎక్కడ రికార్డ్ చేయబడలేదు, కానీ మనకి బెతనీలో ప్రతిసారి వెళ్ళటము, ఇంత ఆత్మీయుల మధ్య ప్రభు సమయం గడపడానికి చూస్తున్నట్లయితే అక్కడ కూడా ఈ సీమోనుని ఆయనే బాగు చేసి ఉండవచ్చు. ఇంకా మార్త ఎప్పటిలాగానే ఇక్కడ కూడా ఉపచారం చేసెను అని ఉంది. ఇంకా ఆయన శిష్యులు ఉన్నారు. ఇంకా శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇంకా లాజర్ ఉన్నాడు.
లాజర్ ఎక్కడున్నాడు? బల్ల దగ్గర ఆనుకుని ఉన్నాడు. ఈ సన్నివేశం అన్ని చూస్తే ఒక కుష్ఠరోగి స్వస్థపడ్డాడు. లాజరు అంతకుముందు ఏమైంది? లాజర్కి చనిపోయి 4 రోజులు పాతి పెట్టబడి అతను ఇప్పుడు అందరి మధ్యలో రొట్టె పంచడంలో, రొట్టె అందించడంలో సహాయంగా ఉన్నాడు. అది ఒక చిన్న ఒక ప్రభువు చేసిన గొప్ప మహత్కార్యాలకి అది ఆ ఇల్లు, ఆ విందు అనేది గొప్ప సాక్ష్యంగా ఉంది. మార్తా కూడా ఇదివరకట్లాగా కొద్దిగా చిరాకు గట్లా లేదు, కానీ తనకి ఉన్న ఆత్మీయ వరాన్ని బట్టి సర్వింగ్లో మునిగి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఇక రాబోయే వారం అంతా చాలా భారంగా గడపవలసినది ఆయనకి ముందే తెలిసి ఉన్నది కాబట్టి తన ముఖ్యులతో, సన్నిహితులతో బెతనీలో గడపడానికి ఆయన ఇష్టపడ్డారు. అప్పుడు ఏమవుతుంది? మరియా ఆ గదిలోకి ప్రవేశిస్తుంది. ఆమె చేతిలో ఏముంది? మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆమె ఏం చేసింది? ఆ బుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసింది. యోహాన్లో అయితే యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను అని ఉంది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరు చాలా విలువైనది. అది హిమాలయాల్లో నుంచి అక్కడ వేరుని, కొమ్మని అవన్నీ కూడా దాని నుంచి అత్తరు తీసి అది చాలా ప్రదేశాలు, చాలా వేల మైళ్ళు ఆ యూదయ ప్రాంతానికి వెళ్ళినట్టుగా చూస్తాం. కాబట్టి దాని విలువ అరుదుగా దొరుకుతుంది కాబట్టి దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత అది పాడైపోకుండా లోపల ఉన్నది చాలా విలువైంది కాబట్టి ఆ బుడ్డి ఒక పర్ఫెక్ట్గా సీల్ చేయబడి చక్కగా మూత వేయబడి లోపల ఉన్న చాలా విలువైంది కాబట్టి అది ఇప్పుడులాగా బహుశా స్క్రూ టైప్ మూతలు ఉండవు. ఇంకొకసారి తీస్తే ఇప్పుడు మనకి ఇంజెక్షన్ వాయల్స్ ఎట్లా ఉంటాయి, ఒకసారి బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ సీల్ చేయడం కుదరదు. అది సుమారు ఎంత ఖరీదని చెప్తున్నారు ఇక్కడ? 300 దేనారములు. అంటే సుమారుగా ఎంత డబ్బు అయి ఉండొచ్చు అంటే 1 సంవత్సరం పాటు వారి వేతనాలు, ఒక వ్యక్తి యొక్క సంవత్సరం వేతనాలు ఎంత ఖర్చు ఉంటుందో, ఎంత విలువ ఉంటుందో అంత విలువైన అత్తరు. కాబట్టి ఆవిడ ఏం చేసింది? కొద్దిగా తీసి అద్దిందా? ఆవిడ బుడ్డి పగలగొట్టింది. ఒకసారి పగలగొట్టిన తర్వాత మళ్ళీ మూత వేయటాలు, మళ్ళీ తీయటాలు, మళ్ళీ ఇవి ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేని పని. అప్పుడు వెంటనే ఏమైంది? అత్తరు సువాసన, ఆ పరిమళం అంతా కూడా ఇల్లంతా వ్యాప్తి చెందింది. అయితే మరియాని చూసినట్లయితే ఆవిడ తన కష్టార్జితం, తన దగ్గర ఉన్న డబ్బు, తనకు సంబంధించిన డబ్బు అంతా కూడా అంత విలువైన అత్తరుతో తన ప్రభువుని సేవించాలని అనుకుంది. ఇప్పుడు ఎవరైనా సరే వారు చేసే అభిషేకం కానీ, సమర్పణ కానీ వారి స్వంతది అయి ఉండాలి కదా. ఎవరో సంపాదనతో మనము చేయలేము. ఏ విధంగా అయితే దావీదు మహారాజుకి ఒక చోట బలిపీఠం కట్టి మీరు చెయ్యాలి అని అన్నప్పుడు అక్కడ ఆరోను రాజు ఉంటాడు. 2 శామ్యూయలు 24. అయ్యా రాజా, మీరు ఏది అడిగితే అదే తీసుకుంటారు, మీరు తీసుకోండి, ఇక్కడ మీ కళ్ళం తీసుకోండి, పశువులు ఉన్నాయి, మీరు బలి ఇవ్వండి అంటే, అలాగా నేను తీసుకోను, ఎంత వెల అయిందో అంత నేను కట్టి ఆ కళ్ళాన్ని కొనుక్కొని పశువుల్ని కొనుక్కొని అక్కడ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడన్నా మనం సమర్పిస్తున్నాము అంటే అది మనకి చెందినదై ఉన్నదాన్నే మనము సమర్పణ చేస్తాం. ఇది ఈ బుడ్డి ఎందుకు సీల్ చేయబడి ఉంది? అందులో విలువైన దాన్ని రక్షించే నిమిత్తం సీల్ చేయబడి ఉంది.
మన హృదయాల్లో కూడా అదే విధంగా చేస్తాం కదా. మన హృదయాల్లో చాలా విలువైనవి అట్లానే పెట్టుకుంటాం. అయితే రెండవ విషయానికి వద్దాము. అయితే ఈవిడ ఇట్లా చేయగానే అక్కడ ఆ గదిలో ఉన్న వారి మధ్య ఏమి మొదలైంది? ఏమన్నారు? ఈ నష్టం ఎందుకు? ఈ అత్తరు ఈలాగా నష్టపరచనేలా? వారికి ఎలా కనిపించింది? చాలా వేస్ట్ చేస్తున్నారు, ఎంత వ్యర్థపరుస్తున్నారు, ఎంత విలువైంది ఎందుకు వ్యర్థం చేస్తున్నారు అనేది. వాళ్ళు కేవలం ఏదో చిన్నగా అసహనం వ్యక్తం చేయలేదు, కానీ గట్టిగానే అడిగారు. అసలు ఏమన్నా మతి ఉండే చేస్తున్నారా మీరు? ఇంత విలువైంది మీరు ఎందుకు వ్యర్థం చేశారు? వారికి అది వ్యర్థంలా కనిపిస్తూ ఉంది. వారి వాదన కూడా బహుశా కరెక్ట్. ఎందుకంటే 300 దేనారాలంటే ఎంతో మందికి అవసరం పడుతుంది, ఎంతో మంది పేదలకి ఇవ్వచ్చు. అందులో యోహాను యూదా ప్రస్తావన తీసుకొస్తారు. కొందరు సణుక్కొనిరి అని వేరే పత్రికల్లో రాసినప్పటికీ యోహాను మాత్రం యూదా. ఆయన ఏమంటాడు? ఆయన అన్నదానికి ఎందుకు అంటున్నాడు అని అంటే, యోహాను వాడు దొంగ, పేదల మీద వాడికి శ్రద్ధ ఉంది అని అట్లా అనట్లేదు, కానీ ఆ డబ్బులు సంచి వాడి చేతిలోనే ఉంటుంది, అందులోంచి తను దొంగలించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని. సో తన దృష్టి అంతా కూడా డబ్బు మీద ఉంది. ఆ డబ్బు ఎంతమంది ఉపయోగపడుతుంది, నాకు కూడా స్వయంగా ఎంత ఉపయోగపడుతుంది అనేది బాగా క్యాల్కులేషన్స్ చేసుకున్న వ్యక్తి. అందుకే తనే ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మేస్తాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుండ్రి. అయితే ఇది వారి అబ్జెక్షన్ మనం చూసినట్లయితే, ఎందుకు ఇట్లా చేశారు, ఎందుకు ఇంత వ్యర్థపరుస్తున్నారని చూసినట్లయితే మనకి కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ప్రతిదీ మనం క్రయ విక్రయాల్లో చూస్తూ ఉంటాం. అన్ని ట్రాన్సాక్షనల్గా చూసినప్పుడు వర్షిప్ని కూడా అదే విధంగా చూసే అవకాశం ఉంటుంది. వర్షిప్ దగ్గరికి వచ్చేయడానికి మనం లోకంలో ఏ విధంగా అయితే ట్రాన్సాక్షన్స్ చేసుకుంటామో, క్రయం విక్రయాలు ఇవన్నీ చేసుకుంటామో, వర్షిప్లో కూడా మనం అట్లా అప్లై చేయడం వల్ల మనకి వర్షిప్ యొక్క విలువ మనం గ్రహించలేకపోతున్నాం. ఈ శిష్యులకి ప్రభువు గురించిన సమాచారం అయితే ఉంది. ఆయన ఏమి ఇష్టపడతాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు, ఎవరితో ఎలా మాట్లాడతాడు, ఇట్లాంటి సమాచారం ఉంది, కానీ వ్యక్తిగత సంబంధం చాలా పక్కాగా ఉంది అని మనం గట్టిగా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఒకసారి చాలా బాగుంటారు, చాలా సన్నిహితంగా ఉంటారు, చాలా ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా ఉంటారు. అదే కొంతకాలం తర్వాత కొన్ని సన్నివేశాల్లో వారి విశ్వాసం ప్రకటించలేని వారి కింద, సరిగ్గా ఆలోచించలేని వారి కింద మనకు కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ విశ్వాస జీవితం కానీ, ప్రభువు మీద ఉన్న అవగాహన కానీ అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. అయితే మరియ మాత్రం అందరూ గ్రహించలేనిది తాను గ్రహించింది. వర్షిప్, సమర్పణ, ఆరాధన చేయాలి అంటే ఇలాంటి లోకంలో జరిగే ట్రాన్సాక్షనల్గా చూడకూడదు. నీకున్న సమస్తాన్ని అక్కడ పెట్టాలి అని. తర్వాత అప్పుడు ప్రభువారు ఏమన్నారు? ఈమె జోలికి పోకుడి, లీవ్ హర్ అలోన్, ఆమెను అలా వదిలేయండి. ఆయన కూడా మెత్తగా మాట్లాడలేదు. ఇంకొకళ్ళు తన మీద మరలా పరుషంగా మాట్లాడకుండా మీరు ఆమె జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు ఆయన? మీరందరూ గ్రహించలేనిది ఆమె చాలా చక్కగా అర్థం చేసుకుంది. ఏంటది?
నన్ను అభిషేకించింది నా భూస్థాపన నిమిత్తం ముందుగానే నన్ను అభిషేకించింది. ఇప్పుడు ప్రభువారు అనేక మార్లు తన శిష్యులకి చెప్తా ఉన్నారు, రాబో దినాల్లో ఏం జరుగుతుంది, మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు, క్రూరంగా శిక్షింపబడతాడు, చంపివేయబడతాడు, పాతిపెట్టబడతాడు. ఇవన్నీ చెప్పినప్పుడు వీరికి ప్రభు ఎక్కువ కాలం మనతో ఉండరు, ఆయనతో మంచి సహవాసం కలిగి ఉండాలి, ఆయన్ని మంచిగా మనము ఆరాధించాలి, సమర్పించుకోవాలి అనేది వారికి ఆ తొందర కానీ ఏమీ కనిపించట్లా. ఆయన చెప్తా ఉన్నారు, సర్లే ఇంకో 10 సంవత్సరాలేమో, ఇంకో 20 సంవత్సరాలేమో అనుకుంటున్నారు, కానీ ఆయనకి ఇంకా మన మధ్య ఉండరు అని 2 సార్లు 3 సార్లు చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఎవరన్నా మనకి ఆప్తులు ఎవరన్నా ఈ ఊరు విడిచి వేరే ఉద్యోగరీత్యా వెళ్ళిపోతే ఏం చేస్తాం? మనం ఫేర్వెల్ ఇస్తాం చక్కగా, ఒక వామ్ విషెస్తో మనం గుర్తుండేలాగా ఒక చక్కటి వెచ్చని హార్ట్ వార్మింగ్ గా ఒక ప్లాన్ చేసుకుంటాం కదా. ఇక్కడ అదేం కనిపించట్లా. మరియ ఎప్పుడైతే అలా చేసిందో వారికి అది వ్యర్థం కింద కనిపించింది. శిష్యులకి ఎన్నిసార్లు చెప్పుంటారు? అనేక మార్లు అప్పటికి యేసుక్రీస్తు చెప్పారు. మార్కు 8లో చూస్తాము, పేతురు యేసుని గద్దిస్తాడు. మార్కు 9లో చూస్తాము, రూపాంతరపు కొండ మీద, దాని తర్వాత అప్పుడు సైలెంట్గా ఉంటారు. మార్క్ 10లో చూస్తాము, ప్రతిసారి చెప్పినప్పుడల్లా వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఫస్ట్ టైం ఏమో పేతురు ప్రభువా ఇది వద్దు అని అంటాడు, ఇంకొకసారి ఏమో సైలెంట్గా ఉంటారు, ఇంకొకసారి ఏమో అక్కడి నుంచి కపెర్నహూము మూడోసారి చెప్పినప్పుడు మార్క్ 10లో చూసుకుంటే అక్కడి నుంచి కపెర్నహూము వచ్చేటప్పుడు శిష్యులు వాళ్ళ మధ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత యేసు అడుగుతాడు, ఏం మాట్లాడుకుంటున్నారని. ఏం చెప్తారు? ఎవరు గొప్ప అనే దాని మీద. కాబట్టి వారు ఎంతసేపు కూడా వారి మనుగడ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఎవరు ముఖ్యులు అవుతారు ఆయన శిష్య బృందంలో, ఎవరికి ఏ పదవి ఉంటుంది. ఇందాక ఒక చోట అయితే యాకోబు యోహాను, నీ మహిమలో కుడివైపున ఒకళ్ళు ఎడమ వైపున ఒకళ్ళు మాకు స్థానం ఇవ్వు అని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ప్రభు క్లారిటీ ఇస్తాడు మార్కు 10లో. ఓకే, వీళ్ళు ఇలాగా ఆల్రెడీ అడిగేశారని మిగతా 10 మంది సణుక్కుంటూ ఉంటారు. వాళ్ళు రిజర్వ్ చేసేసుకుంటారేమో ప్లేస్లు, మాకు ఎక్కడ ప్లేసులు దొరుకుతాయో అని. సో వీరి మధ్య ఉన్న ఆ మెచ్యూరిటీ కానీ ఆ విశ్వాసం కానీ సరిగ్గా ఎక్కువ గ్రహించలేదు అని మనం అక్కడక్కడ అర్థమవుతూ ఉంటుంది, సంపూర్తిగా అర్థమైతే చేసుకోలేదని. అయితే ఈవిడ మరియ చేసిన దానివల్ల ప్రభు 3 విషయాల్లో స్వీకరిస్తున్నాడు. ఈ అత్తరుతో అభిషేకించడం అనేది ఒక 3 సందర్భాల్లో జరుగుతుంది అనుకుంటే ఏ సందర్భాలు ఉంటాయి అవి? ఒక రాజుని అభిషేకించేటప్పుడు ఇట్లాంటి విలువైన పరిమళ తైలంతో అభిషేకిస్తారు కదా. మరి ఆ విధంగా చేసినప్పుడు ఆయన మెస్సీ అని, తన రాజు అనేది ఒప్పుకుంటుంది. రెండోది ఎప్పుడు చేస్తారు? ఎవరిన వ్యక్తి చనిపోయినప్పుడు వారి పాత పెట్టే క్రమంలో విలువైన పరిమళ తైలంతో ఇవన్నీ కూడా చేసి ఆ గౌరవాన్ని, వారికి ఆ వ్యక్తికి రావాల్సిన గౌరవాన్ని అంతా కూడా అక్కడ చూపిస్తూ ఉంటారు. మూడోది ఒక రిచువల్లా కాదు, కానీ పై 2 కూడా మీకు హృదయపూర్వకంగా చేయనవసరం లేదు. రాజు కాబట్టి చేయడం, చనిపోయాడు కాబట్టి చేయటం. మూడవ కోణం చూసినట్లయితే హృదయం, ఆయన చాలా సన్నిహితుడు, ఆయన తన పట్ల ఎంతో ప్రేమ చూపించిన వాడు అనే వ్యక్తిగత అనుభవంలోంచి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా చేసింది. సో ఈ 3 కూడా క్రీస్తు యొక్క రాజ్యాన్ని గుర్తించినట్టుగా, క్రీస్తు యొక్క మరణాన్ని ముందుగానే గుర్తించి అభిషేకించినట్లుగా కూడా
చూస్తూ ఉంటాం. ఈవిడికి ఏమి పెద్ద ప్రొఫెటిక్ థియాలజీ ఇట్లాంటివి ప్రవచనం అనుసరించి అట్లా చేయటం అట్లా ఏం లేదు గానీ, తనకి అలా చేయటం యోగ్యం అనిపించింది. తన రక్షకుడి పట్ల ఆ విధంగా గౌరవం వ్యక్తం చేయడం అనేది. తను చేసింది. ఇన్ని ప్రసంగాలు వింటున్న శిష్యులకి అది ఆ మెసేజ్ అర్థం కాలేదు. ఆ గ్రహింపులోకి రాలేదు. ఎందువల్ల మరియకి యేసు ప్రభు అంటే అంత ప్రేమ, గౌరవం? యేసు ప్రభువుకి కూడా ఈ కుటుంబం అంటే చాలా ప్రేమ కదా! అనేక మార్లు చూస్తూ ఉంటాం మనం. యేసు ఎప్పుడొచ్చినా సరే వీరి ఇంట ఉండేవారు. వీళ్ళతో సహవాసం చేసేవాళ్ళు. అంతకుముందు మరియా ప్రస్తావన ఒకసారి చూసుకున్నట్లయితే అంతకుముందు మార్తా, మరియా సందర్భంలో చూసినట్లయితే మార్తా ఎంతసేపు వంటగదిలో బిజీగా ఉన్నప్పుడు మరియా ఎక్కడుంది? యేసుక్రీస్తు పాదాల చెంత ఉండి, అక్కడ మొత్తం మగవారు ఉండే ఆ సాంప్రదాయంలో యేసు ప్రభు ఆమెను కూడా అక్కడ కూర్చొని వినేలాగా ఆమె స్థానాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు తన జీవితంలో తనకి ఇచ్చిన విలువను బట్టి ఆమె హృదయం నిండిపోయింది. తర్వాత ఇంకొకసారి లాజరు మృతి చెందాడు, పాతిపట్టిపడ్డాడు అని తెలిసిన తర్వాత మరియా చూసింది ప్రభువుని. ఏం చూసింది? అప్పుడేం జరిగింది? లాజరు సమాధి వచ్చినప్పుడు వస్తారు. ప్రభువు కన్నీరు కారుస్తారు లాజరు కోసం. ఆ ఒక చోట ఒక లాజరు కోసం తాను కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను 11:35లో. ఓకే, జీసస్ వెప్ట్. సో ఎంత ప్రేమ ఉంది అనేది తర్వాత ఆయన్ని లాజర్ని